అందరికీ ప్రైజ్ లార్డ్. మే 20th ఈరోజు దేవుని వాగ్దానము. నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. యోబు 22వ అధ్యాయము 28వ వచనము. ఎవరైతే దేవుని వైపు తిరిగి దేవునితో సహవాసం చేస్తారో వారి జీవితాలలో ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతాయి. గొప్ప కార్యములు అనుభవిస్తున్న నీవు ఇంకా నీతిగాను ఇంకా యథార్థముగాను జీవించినట్లయితే తప్పకుండా నీవు దేనినైనా యోచన చేయగా ప్రభువు దానిని స్థిరపరుస్తాడు. నీ నమ్మకాన్ని, విశ్వాసాన్ని దేవుడు ఎన్నడూ అన్యాయం చేయడు. ఆయన సహవాసాన్ని నీవు ఎన్నడూ కోల్పోవద్దు. తప్పకుండా ప్రభువు నీ జీవితంలో అద్భుతములు చేయునుగాక. నీ యోచనలన్నీ నీ మేలుకై దేవుడు స్థిరపరచునుగాక. దేవుడు ఈ వాగ్దానము నీ జీవితంలో నిశ్చయముగా నెరవేర్చునుగాక. ఆమేన్.